Hello everyone, welcome to another exciting video. So last video లో మనం బార్ చార్ట్స్ చూసుకున్నాం కదా, దాని కంటిన్యూషన్ గా స్టాక్డ్ చార్ట్స్ అనేది ఉంటుంది. ఏంటి స్టాక్డ్ చార్ట్స్? వెరీ సింపుల్ అండి. ఇప్పుడు బార్ చార్ట్స్ లో ఒక వాల్యూని మాత్రమే మనం చూపిస్తాం కదా, బట్ ఈ స్టాక్డ్ చార్ట్ లో ఏంటంటే మల్టిపుల్ వాల్యూస్ ని మనం చూపించవచ్చు. అది ఎలాగా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో యాజ్ యూజువల్ గా పవర్ బిఐ మనం ఓపెన్ చేసినట్లయితే డేటా సెట్ కావాలి కదా, మరి ఏ డేటా సెట్ మీద చేద్దాం? సో నాతో పాటు మీరు కూడా చేయడానికి వీలుగా ఉండాలి అని చెప్పి ఈ వీడియోలో నేను మన శాంపిల్ డేటా అయితే తీసుకుందాం. సో సింప్లీ క్లిక్ ఆన్ ద యూజ్ శాంపిల్ డేటా. నేను దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, లోడ్ శాంపిల్ డేటా అన్న ఆప్షన్ ఉంది కదా ఇక్కడ, దాని మీద క్లిక్ చేస్తాను. సో ఇది యాక్చువల్గా 700 రోస్ ఉండటం వల్ల లోడ్ అవ్వడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ అయితే పడుతుంది. ఈ రెండిట్లో మనం ఫినాన్షియల్స్ అన్న డేటాను తీసుకుందాము, లోడ్ చేద్దాం. ఇది లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ అగైన్ this loading depends on your system performance. Yeah, once the file is loaded మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మనం డేటాని ఎలా రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాము అనే చార్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇదిగోండి, ఇందాక తీసుకున్నట్లుగానే స్టాక్డ్ కాలమ్ చార్ట్ తీసుకోండి. సో ఇలా వస్తుంది. ఇందులో మనకి డేటాలో నుంచి ఏ ఫీల్డ్ని రిప్రజెంట్ చేయించాలి. క్లిక్ ఆన్ ఫినాన్షియల్స్ అండ్ ఇందులో ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్. ఇక్కడ నేను సేల్స్ని వై యాక్సెస్లో పెడుతున్నాను అండ్ ఎక్స్ యాక్సెస్లో కంట్రీని పెడుతున్నాను. ఓకే, సో కంట్రీ వైజ్ ఉన్న సేల్స్ అన్ని మనకు వచ్చేసాయి. ఇప్పుడు నాకు నాట్ ఓన్లీ సేల్స్, ఈ కంట్రీ వైజ్ నేను ఏమేమి కావాలి అంటే ప్రోడక్ట్ని కూడా పెడుతున్నా. చూసారా, సింప్లీ ఏం చేస్తాము, డ్రాగ్ చేసి సేల్స్ కింద పెడుతున్నా. ఓకే, అండ్ తర్వాత సేల్ ప్రైస్ని కూడా పెడుతున్నా. ఓకే, కౌంట్ ఆఫ్ ది ప్రోడక్ట్ తీసేస్తున్నాను లేండి. సో దిస్ వన్ ఈజ్ నాట్ షోయింగ్. అండ్ డిస్కౌంట్స్ ఎంత ఇచ్చాము చూసారా, డిస్కౌంట్స్ ఎంత ఉంది అండ్ ప్రాఫిట్ ఎంత ఉంది. ఈ విధంగా అయితే మనకి డేటా కనిపిస్తుంది. సో ఫర్ సపోజ్ సేల్స్ అనేది కిందకు మూవ్ చేద్దాం, ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, చూసారా. సో ఇక్కడ మనకు చూపిస్తుంది మరి ఏ కాలంలో ఏముంది అని చెప్పి. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ సేల్స్ అనేది బ్లూ కలర్లో ఉంది అండ్ సమ్ ఆఫ్ డిస్కౌంట్స్ అనేది ఈ కలర్లో ఉంది, ప్రాఫిట్ అనేది ఈ కలర్లో ఉంది, సమ్ ఆఫ్ సేల్స్ అనేది ఈ కలర్లో ఉంది. సో నాట్ ఓన్లీ దిస్ డేటా, మనకి ఎటువంటి డేటా అయినా తీసుకొని మల్టిపుల్ వాల్యూస్ అన్ని ఇందులో పెట్టి మనం కంపారిజన్ అయితే చేయొచ్చు. సో ఫర్ సపోజ్ మీకు ఇందులో సమ్ ఆఫ్ డిస్కౌంట్స్ అనేది అవసరంలా, యూ కెన్ రిమూవ్ ఇట్. ఓకే, చూసారా, మనం డిస్కౌంట్స్ రిమూవ్ చేస్తే స్టాక్ చేంజ్ మారిపోయింది, కలర్ చేంజ్ అయిపోయింది. అండ్ గ్రాస్ సేల్స్, ఎన్ని సేల్స్ జరిగాయి, దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేద్దాం. చూడండి, ఈ విధంగా యాడ్ అవుతుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తాను. ఏదైనా డేటా సెట్, క్యాగల్ నుంచి లేకపోతే వేరే వెబ్సైట్ నుంచి ఒక డేటా సెట్ని తీసుకోండి. తీసుకొని ఇటువంటి స్టాక్డ్ చార్ట్ని అయితే ప్రిపేర్ చేయండి. ఓకే, సో చూసారు కదండి, ఇలాంటి మరిన్ని ఛాలెంజింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.